సో హలో గైస్, డిజిటల్ పెన్స్ అయితే మనకు అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి అనలాగ్ పెన్స్. వెంటనే క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మోటివేషన్ వస్తుంది. ఫైన్. నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా. ఫైన్. సో టాపిక్ వచ్చేసి అనలాగ్ పెన్స్ అనమాట. దేంట్లో దేంట్లో సాధారణంగా చెప్పుకోవాలంటే ఆర్డినోలో అనలాగ్ పిన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, అనలాగ్ పిన్స్ వచ్చేసి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి? A0 నుంచి A5 వరకు అనలాగ్ పిన్స్ ఉంది. కలర్ చేంజ్ చేద్దాం ఒక్క నిమిషం. ఫైన్. A0 నుంచి A5 వరకు అనలాగ్ పిన్స్ ఉన్నాయి. సో అనలాగ్ పిన్స్ వచ్చేసి ఏం చేస్తాయి? ఇప్పుడు అనలాగ్ డేటా అంటే ఏంటి? ఒకవేళ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. అనలాగ్ డేటా అంటే ఏంటి? దేని కిందకి వస్తుంది అనలాగ్ డేటా అంటే? అనలాగ్ వాల్యూస్ వచ్చేసి సైన్ వాల్యూస్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈ సిగ్నల్ ఏదైతే ఉందో దీన్ని సైన్ వేవ్ సిగ్నల్ అంటారు. ఓకేనా? ఈ సిగ్నల్ వచ్చేసి సైన్ వాల్యూ. ఓకే, ఈ సైన్ వాల్యూ డేటా, దీని డేటా వచ్చేసి అనలాగ్ డేటా అని అంటారు. అనలాగ్ డేటా అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకేనా? ఫిజికల్ క్వాంటిటీస్ లో ఉన్న డేటాని అనలాగ్ డేటా అని అంటారు. అంటే ఈ పిన్స్ ఏం చేస్తాయి ఇక్కడ? మరి అనలాగ్ పిన్స్ కి అనలాగ్ డేటాకి ఏం సంబంధం? ఆర్డినోలో ఈ సిగ్నల్ అంతా ఏం సంబంధం అని అంటే, ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో అవి అనలాగ్ డేటాని రిసీవ్ చేసుకుంటుంది. ఓకేనా? ఏం చేసుకుంటాయి? ఈ పిన్స్ వచ్చేసి అనలాగ్ డేటాని రిసీవ్ చేసుకుంటాయి. ఎలా రిసీవ్ చేసుకుంటాయి? మనం దీన్ని సెన్సార్స్ని ఆర్ ఎల్స్ మాడ్యూల్స్ని, అనలాగ్ మాడ్యూల్స్ని మనం దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. దేనికి? ఈ 5 పిన్స్కి, సారీ, ఈ 6 పిన్స్కి మనము అనలాగ్ డేటాని, ఇన్ ద సెన్స్ అనలాగ్ సెన్సార్ని మనము ఇన్పుట్ లాగా ఇవ్వచ్చు. ఓన్లీ ఇన్పుట్ లాగానే ఇవ్వచ్చు. అనలాగ్ ఇన్ అని ఉంది చూడండి, అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు. ఓన్లీ ఇన్పుట్ లాగానే ఇవ్వచ్చు. అనలాగ్ డేటాని మనం అవుట్పుట్ లాగా తీసుకోలేము. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చాలా వరకు అనలాగ్ డేటాలకి మనము చూసుకుంటే ఎలాంటి టైప్స్ ఆఫ్ సెన్సార్ కనెక్ట్ చేసుకోవచ్చు? ఇన్ ది సెన్స్, ఏ సెన్సార్స్ అయితే వోల్టేజ్ అండ్ కరెంట్లో కరెంట్, ఈ 2 ఫార్మ్స్ లో మనకు అవుట్పుట్ ఏవైతే ఇస్తాయో, ఇన్ ద సెన్స్ ఏ సెన్సార్స్ ఆర్ ఎల్స్ ఏ మాడ్యూల్స్ అయితే ఈ 2 టైప్స్ ఆఫ్ పారామీటర్స్ లో మనకు అవుట్పుట్స్ ని జనరేట్ చేయగలుగుతాయో, ఆ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ని మాత్రమే దీన్ని కనెక్ట్ చేయొచ్చు. ఆ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ని మాత్రమే మనం దీన్ని ఇన్పుట్ లాగా ఇవ్వచ్చు, అనలాగ్ ఇన్పుట్ అనొచ్చు. సో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే టెంపరేచర్ సెన్సార్ అనుకోవచ్చు. ఓకేనా? టెంపరేచర్ సెన్సార్ ఇది డిజిటల్లో ఉంటుంది, అనలాగ్లో కూడా ఉంటుంది. బట్ మాక్సిమం మనం అనలాగ్ది యూస్ చేస్తాము. ఓకేనా? దాని తర్వాత వచ్చేసి గ్యాస్ సెన్సార్ అనమాట. ఓకేనా? ఇది కావచ్చు. దాని తర్వాత వచ్చేసి వోల్టేజ్, ఇన్ ది సెన్స్ వోల్టేజ్ మీటర్, వోల్టేజ్ ఎంత ఉంది ఆర్ ఎల్స్ కరెంట్ ఎంత ఉంది, ఈ టైప్ ఆఫ్ డేటాని కూడా మనము ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి హీట్ సెన్సార్ అనుకోవచ్చు. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ సెన్సర్స్ ఉన్నాయి. ఆ సెన్సర్స్ అన్నిటిని ఇప్పుడు మనము లైన్ బై లైన్ చెప్పుకుంటా పోతే కుదరదు. అంటే ఆ టైప్ ఆఫ్ డేటా, అంటే ఫ్లక్చువేట్ అయ్యే డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని వోల్టేజ్ అండ్ కరెంట్లోకి కన్వర్ట్ చేసి ఈ పిన్స్ని మనం కనెక్ట్ చేసుకుంటాము. ఇన్ ద సెన్స్, అంటే ఆ కన్వర్ట్ చేసే పని వచ్చేసి సెన్సార్ చేసిద్ది. ఇక్కడ ఏం చేసిద్ది? ఈ అనలాగ్ పిన్స్ ఏం చేస్తాయి? ఆ అనలాగ్ డేటాని తీసుకొని ఆర్డినోకి ప్రొవైడ్ చేస్తాయి. ఇక్కడ కనెక్షన్ కోసం మనకు పోర్ట్స్ ఉన్నాయి, అవి మనందరికీ తెలిసిందే. స్లాట్స్ ఉన్నాయి, ఆ స్లాట్లో మనము పెట్టే వైర్ని కనెక్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా ఇన్పుట్ లాగా కనెక్ట్ అయిపోతుంది. ఓకేనా? బట్ బట్ అందరూ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, అనలాగ్ డేటా మనకు అవుట్పుట్ లాగా వస్తుందా ఆర్డినో నుంచి? ఓకే, యాజ్ అన్ అవుట్పుట్ లాగా అనలాగ్ డేటాని మనము తీసుకోవచ్చా ఆర్డినో నుంచి అంటే తీసుకోరాదు. ఎందుకంటే ఆర్డినో ఈజ్ ఏ మైక్రో కంట్రోలర్ డివైస్. అంటే మైక్రో కంట్రోలర్ కాబట్టి మైక్రో కంట్రోలర్ నుంచి ఓన్లీ ఒక ఫార్మ్ ఆఫ్ డిజిటల్ డేటా మాత్రమే వస్తుంది. దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? అనలాగ్ నుంచి డిజిటల్ ఫామ్కి మనము దాన్ని A to D కన్వర్టర్స్ పెట్టుకొని దాన్ని ఏమంటారంటే ADCs అంటారు. ఓకేనా? ADCs అంటారు, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్. ఆ కన్వర్టర్స్ని పెట్టుకొని మనం కన్వర్ట్ చేసుకోవాలి తప్పించి ఆర్డినో నుంచి మనకి ఎటువంటి ఫార్మ్ ఆఫ్ అనలాగ్ డేటా అనేది అవుట్పుట్ లాగా ప్రొవైడ్ కాదు. ఓకేనా? ఇక్కడ వరకు అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అనలాగ్ పిన్స్ అంటే ఇంతే సింపుల్. దే విల్ రిసీవ్ అనలాగ్ సిగ్నల్స్ ఫ్రమ్ అనలాగ్ సెన్సర్స్ ఆర్ అనలాగ్ మాడ్యూల్స్. మనం ఇక్కడ ఒకసారి డెఫినేషన్ కూడా రాసుకుందాం. ఓకేనా? ఇక్కడ అనలాగ్ పిన్స్లో, ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, అన్నిటికంటే మెయిన్ పాయింట్ ఏంటి? దేర్ ఆర్ 6 అనలాగ్ పిన్స్. నేమ్స్ కూడా రాసుకోండి. నేమ్స్ A0 to A5. ఓకేనా?
దాని తర్వాత ఇంకో పాయింట్ ఏంటి, దే విల్ ద ఇట్లా రాసుకోండి, ద అనలాగ్ పిన్స్ ఓన్లీ రిసీవ్ అనలాగ్ డేటా but doesn't provide any data as an output. ఓకే, ఈ 3 పాయింట్స్ మీరు రాసుకోండి అనలాగ్ డేటా గురించి అండ్ అనలాగ్ పిన్స్ గురించి ఇంతే. ఒకవేళ కన్ఫ్యూజన్ ఏమన్నా ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఓకేనా. అనలాగ్ ఇన్పుట్స్ వచ్చేసి ఇవే, ఓకేనా. బట్ ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ఆర్డినో యూఎన్ఓకి చాలా ఇంపార్టెంట్ పిన్స్. ఎందుకు? సో క్వశ్చన్, అప్లికేషన్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం దీనికి, ఓకేనా. అప్లికేషన్స్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ అనలాగ్ పిన్స్? ఓకే, టైప్ ఆఫ్, ఇక్కడ ఒక సింపుల్ టైప్ ఆఫ్ డేటాని ఆర్ సింపుల్ టైప్ ఆఫ్ స్పీడోమీటర్ అనుకోవచ్చు. మనం స్పీడ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకోవచ్చు. స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయడానికి స్పీడ్ సెన్సర్ కావాలి, ఆర్ఎల్స్ ఆర్పిఎం సెన్సర్ని కావాలి, ఆర్ఎల్స్ మనం వెదర్ని క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాము, హీట్ సెన్సర్ కావాలి, హ్యూమిడిటీ సెన్సర్ కావాలి. ఈ టైప్స్ ఆఫ్ సెన్సర్స్ని మనం ఆర్డినోకి మనం కనెక్ట్ చేయాలనుకుంటే కంపల్సరీగా మన దగ్గర అనలాగ్ సెన్సార్స్ ఉండాలి, ఆర్ఎల్స్ అనలాగ్ మాడ్యూల్స్ ఉండాలి. సో దాంట్లో నుంచి వచ్చే అనలాగ్ డేటా అంటే అది ఫ్లక్చువేట్ అయ్యే డేటా కదా. ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి కాన్స్టెంట్గా ఉండదు, కంపల్సరీగా ఫ్లక్చువేట్ అవుతుంది. స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు, కంపల్సరీగా ఫ్లక్చువేట్ అవుతుంది. యాక్చువల్గా అది ఫ్లక్చువేట్ అయినా కాకపోయినా మనం ఫ్లక్చువేషన్స్ని అబ్జర్వ్ చేయడానికి మాత్రమే ఆ అనలాగ్ పిన్స్, అంటే మనం దాన్ని ఆ ప్రోగ్రామ్ ఆర్ఎల్స్ ఆ ప్రాజెక్ట్ చేస్తున్నామంటే దాన్ని కంపల్సరీగా దాన్ని రీడింగ్స్ని మ్యాచ్ చేయడానికే మనం ప్రోగ్రామ్ని చేస్తాము. సో ఆ ప్రోగ్రామ్ అది రీడబుల్గా ఉండాలి అంటే దాని స్పీడ్ పదే పదే అది ఫ్లక్చువేట్ అయ్యే స్పీడ్ని కూడా అది మనకు రీడబుల్గా ఉండాలంటే దాన్ని అనలాగ్ పిన్స్కి మాత్రమే కనెక్ట్ చేయాలి. దాంట్లో నుంచి వచ్చే డేటా అనలాగ్ డేటా అవి మాత్రమే ఉండాలి, ఓకేనా. ఇందుకోసమే మనము యాక్చువల్గా అనలాగ్ పిన్స్ని యూజ్ చేస్తాం, ఓకేనా. ఈ పాయింట్ మీకు అర్థమైపోతే అనలాగ్ డేటా గురించి అండ్ అనలాగ్ పిన్స్ గురించి మీకు అర్థమైపోయినట్టే, ఓకేనా. అనలాగ్ డేటా ఎలా ఉంటుంది, ఇలా పెట్టుకోండి, సైన్ వేవ్ని పెట్టుకోండి. దీన్ని ఏమంటారు, సైన్ వేవ్, ఓకేనా. ఈ సైన్ వేవ్ మీరు మ్యాథ్స్లో చూసి ఉండొచ్చు. సో అదే ఇది వచ్చేసి పాజిటివ్ అంటారు, దీన్ని వచ్చేసి నెగిటివ్ సైన్ వేవ్స్ అంటారు. సో అది ఏదైనా పర్లేదు, బట్ ఇది వచ్చేసి ఒక విడ్త్, సారీ ఇది వచ్చేసి పల్స్ అనమాట. ఆ పల్స్ వచ్చేసి సైన్ వేవ్ అంటారు. దీన్ని అనలాగ్ డేటా అని పిలుస్తారు, ఓకేనా. ఈ అనలాగ్ డేటాని యాజ్ అన్ ఇన్పుట్ లాగా ఈ అనలాగ్ పిన్స్ తీసుకుంటాయి, ఓకే. సో గైస్ ఇవాళ క్లాస్ ఇంతే, చాలా చిన్నగా ఉంది క్లాస్. మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం, ఓకే. అంతవరకు బాయ్.